ఎవరైనా దీన్ని కిందకి దింపండి అయ్యా, ఇప్పుడు నా వంతు నే వెళ్తాను. ఇతను పెళ్లికి ఒప్పుకోలేదట, అందుకే ఈ యువతి ఇతన్ని ఇలా తీసుకువెళ్తోంది. పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీలోకి మారిందంటే ఎవరైనా సరే ఒప్పుకోక తప్పదు. అలాగే ఇతని మెంటల్ స్టెబిలిటీ కూడా కొంత తగ్గుతున్నట్టుగా ఉంది. ఒక్కసారి కళ్ళు తెరవండి, మిమ్మల్ని చందమామ దగ్గర తీసుకెళ్లట్లేదు. ఎవరి కాళ్ల మీద వాళ్ళు రాళ్లు పడేసుకోవడం అనేది మీరు వినే ఉంటారు, కానీ ఎలాస్టిక్ తో మనల్ని మనం దెబ్బతీసుకోవడం మీరు చూసుంటారా? కానీ వీళ్ళని చూడండి, వీళ్ళు చేస్తున్నది అలాంటి పనే. పర్వాలేదే, ఈ టాటూ కూడా చాలా బాగుంది. కొట్టండి కొట్టండి, బాగా కొట్టండి, నాకు అసలు ఏ భయమూ లేదు. ఎంత ధైర్యం అండి వీళ్ళకి! అసలు ఎలాస్టిక్ తో ఎందుకు ఇలా ఆటలాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. వీళ్ళకి అసలు నొప్పెట్టదా? సైన్స్ కంటూ ఫేవరెట్ అనేవి కొన్ని ఉన్నాయి. అంటే వీళ్ళు ప్రతి క్యాలిక్యులేషన్ ని, మెజర్మెంట్, ఎనర్జీ ఆఫ్ లైట్, అలాగే ఫోర్స్ విషయంలో జాగ్రత్తగా ఉంటారు. అందుకని వీళ్ళు కొత్త పనులను చేస్తుంటారు. పొటెన్షియల్ ఎనర్జీకి కైనెటిక్ ఎనర్జీకి చిన్న సంబంధం ఉంది. మీరు గనక దాన్ని సరిగ్గా వాడితే ఇంపాసిబుల్ ని కూడా పాసిబుల్ చేయొచ్చు.